హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అండ్ ఈజీ చిల్లీ ఎగ్ చేసి చూపించబోతున్నాను. దీనికోసం అయితే నేను ముందుగా ఒక కప్పు క్యాప్సికమ్, కొద్దిగా అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర, ఒక కప్పు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా మనం ఒక 3 ఎగ్స్ని తీసుకొని ఒక బౌల్లో ఇలా పగలగొట్టి వేసుకోండి. దాన్ని బాగా ఇలా బీట్ చేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం ఇలా స్ప్రెడ్ అయ్యేలా చేసుకోండి. దాంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా వేసుకొని ఇలా ఒకసారి కలుపుతూ ఇలా ఇంకోసారి ఇలా కదుపుతూ ఇలా దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిందాన్ని పక్కన పెట్టేసుకోండి. మరలా ఇంకో ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా వెల్లుల్లిపాయలు, కొద్దిగా అల్లం మరియు పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోండి. ఒకసారి ఇలా బాగా కలుపుకొని మళ్ళీ దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఆనియన్స్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఇలా కలపండి. ఇలా కలిపిన దాంట్లో కొద్దిగా క్యాప్సికమ్ కూడా వేసి ఇంకోసారి ఇలా కలుపుకోండి. ఇది ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై అయ్యాక దీంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా సోయా సాస్, కొద్దిగా టమాటో సాస్ మరియు కొద్దిగా రెడ్ చిల్లీ కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న దాన్ని ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై అవ్వాలి. అలాగే దీంట్లో కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోండి. చివరిగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ చిల్లీ ఎగ్ రెడీ.